నేను డబ్బును నమ్ముకున్నాను కాదు, నాకు తెలియదు. నేను మద్యం నమ్ముకున్నాడు కూడా కాదు, నేను కుట్రలు నమ్ముకున్నాడు కూడా కాదు. మీకు రంగానే చెప్తాడు, నేను 2004 అక్కడ ఎంటర్ అయినా. అక్కడ ఎంటర్ అయినప్పుడు టాల్ పర్సనాలిటీ లీడర్ ఉండే అక్కడ. అరే ఈ పిల్లగాడు అయ్యో పాపం వచ్చిండు, పైసలని పోగొట్టుకుంటాడు ఏందన్నారు. నేను పిల్లగానే, కానీ నాకు ప్రజల జీవితాలు తెలిసిన వాడిని వచ్చిన నేను. ఆయనకు మెరిట్ లేదు, నాకు మెరిట్ ఉందన్న. వాళ్ళ మెరిట్ అంటే ఏందన్నాడు, ప్రజల ఆకలిని, దుఃఖాన్ని, కన్నీళ్ళని చవిచూసిన బిడ్డను నేను, వాటి ప్రత్యక్షంగా అనుభవించిన బిడ్డను నేను. కాబట్టి రాజకీయ నాయకుడు ఉండాల్సిన మెరిట్ ఇదే, అందుకని ఇక్కడికి వచ్చినా అని చెప్పిన నేను. నన్ను గెలిపించిండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ వేడెక్కించాలని చెప్పి అనుకున్నా. 2008లో రాజీనామా చేసిన నేను. మేము 17 మంది పోటీ చేసాము, మీకు ఐడియా ఉంటుంది. ఆనాడు ప్రజలు స్పందన లేదు, అందుకే ఇది స్వీయ మానసికమైన ధోరణి అని చెప్పి అనుకున్నారు ప్రజలు. ఇది మా ఆలోచన కాదనుకున్నారు. అందుకే బండకేసి కొట్టిండ్రు. 17 సీట్లు పోటీ చేస్తే మేము 7 మందిమే గెలిచినాం, 7 సీట్స్ ఓన్లీ. అప్పుడు నేను ఒకరిని గెలిచిందంట మళ్ళా. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ కష్టకాలంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో గెలిచినాం. కానీ 2008లో ఇండివిజువల్గా ఇంకొక 5,000 ఓట్లు ఎక్కువ సంపాదించుకొని గెలిచిన మొట్టమొదటి నాయకుడు నేనే. అప్పుడు నాకు లిక్కర్ తెలియదు, నాకు పైసలు తెలియదు, నేనే కదా అని చెప్పేది నేను, మీ బిడ్డను కదా అని చెప్పేది నేను. నాకు ఉపయోగం గట్టిగా ఉండే అక్కడ. చూడండి 2009లో 50 మంది పోటీ చేసిండ్రు అలయన్స్లో భాగంగా, మేము 10 మందిమే గెలిచినాం. అందుకని రాజశేఖర్ అప్పుడప్పుడు రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవలేని తలక ఎక్కడ పెట్టుకున్నాను మాటగా అక్కడి నుంచి వచ్చింది. ఎస్ 2009 2010లో అయితే ఓ 80,000 మేరతో గెలిపించారు. 2014లో 57,000 మేరతో గెలిపించారు. ఏదో 2,000తో 3,000తో గెలిపేలే పాపం. కానీ 2021లో కొత్త చరిత్ర వచ్చింది. నా గొంతు నొక్కాలని, నా ముఖం సభలో కనబడద్దని చెప్పి హుకుం జారీ చేస్తే వాళ్ళ తొత్తులు, వాళ్ళ బానిసలంతా అక్కడ అడ్డబెడితే, ఏ అటుకులు తిరిగి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్, ఉపవాసం ఉండి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో 600 కోట్ల రూపాయలు నా హుజురాబాద్ ప్రజల మీద ఖర్చు పెట్టి, ఓటు హక్కుకి, ఆత్మగౌరవానికి వెలగట్టి, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు వెలగట్టి, డబ్బులు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కించపరిచి గెలిచే ప్రయత్నం చేసినాడు. ఆ హుజురాబాద్ ప్రజలు అరే ఇక్కడ ఈ డబ్బుకి, నీ దౌర్జన్యాలకి స్థానం లేదు, ధర్మానికే స్థానం ఉంది, మా బిడ్డ ఈటలే అని చెప్పి గెలిపించింది అక్కడ. వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చింది మొన్న అంటే, ఒక కోపమేమో ఇంత కష్టకాలం మేము ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి గజ్వేల్ పోయినానికి కోపం వచ్చింది. కానీ గజ్వేల్కి ఎందుకు పోతున్నావు నేను కనిపించలేకపోయినా నేను. రెండవదిగా రోజు తడి బట్టల మీద రోజు ఒక వీడియో చేయాలి, పంపాలి, నాకు భిక్ష పెట్టుండి నేను చచ్చిపోతా, ఇది అది, చివరికి యాత్రలు గీత్రలు పెట్టింది. సరే అయిపోయింది అది. నేను డెఫినెట్గా విజయం అనేక తప్పుల్ని కప్పిపుస్తుంది, కానీ ఒక అపజయం అనేక తప్పుల్ని ఎత్తి చూపుతుంది. ఆ ఓటమి తప్పకుండా నాకు ఎన్లైట్మెంట్ అవుతుంది, తప్పకుండా ఎక్కడో నాలో మార్పుకు నాంది పలుకుతుంది డెఫినెట్గా. అక్కడి నుంచి పురోగమించే ప్రయత్నం చేస్తాను నేను డెఫినెట్గా. కానీ మిమ్మల్ని అడుగుతున్నది ఒకటి, ఇవాళ ఎందుకు ఎల్బీ నగర్లో నేను మిమ్మల్ని పొద్దున్నే వచ్చి, నేను 20 ఏళ్ళగా మీరు చూస్తున్నప్పుడు కూడా వచ్చినా అంటే, ఇవాళ మళ్ళీ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది. వెతుకుతున్నారు వాళ్ళు. ఈటల దగ్గర పైసలు ఎట్లుంటే దొంగతనం చేస్తుంది, ఎట్లొస్తాయి? ఈటల అంటూ దాన్ని సంపాదించుకుంటా. నాకు తెలిసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కరోనా వచ్చినాడు ఓ డాక్టరో, ఓ నర్సో, ఒక స్టాండర్డ్ వర్కరు పేషెంట్ దగ్గర పోకపోతే మొట్టమొదటిసారిగా ఈ డిపార్ట్మెంట్ కెప్టెన్గా ఆ పేషెంట్ దగ్గరికి పోయి మొట్టమొదటి పలకరించిన వ్యక్తి నేను. ఈ దేశంలో ఎవరు చేయలే పని. అంటే మనిషి ఎప్పుడు తెలుస్తుంది, మనిషి ఎవడో ఎప్పుడు తెలుస్తుంది, సందర్భం తెలుస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఇంత పెద్ద చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతంలో మీరు ధర్మాన్ని పట్టం కడతారని విశ్వాసంతో వచ్చాను నేను. నాకు వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని దాంట్లో ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ కాలనీకి ఆ కాలనీ, కులం లేకుండా, మతం లేకుండా
మీరు ధర్మాన్ని నిలబెట్టమని చెప్పి కోరుతున్నాం. కానీ మీకు ఒక్క మాట ఇచ్చిపోతున్నా, నేను మీకు మచ్చతేను, గుర్తుపెట్టుకోండి, మీకు మచ్చతేను. మా ఎంపీ ఎవరా అంటే ఈటల రాజేందర్ అని చెప్పుకునేటువంటి గల్లెగరేసి చెప్పుకునేటువంటి పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మచ్చతేను నేను.